ఇటీవలే మహారాష్ట్రలో ఎన్నికల పోరు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఎవరు? రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఆ 76 నియోజకవర్గాల ప్రజల తీర్పే ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుందట. ఇకపోతే అసెంబ్లీ ఫలితాలు అనంతరం మహావికాస్ అఘాదీ, మహాయుతి నేతలను కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈలోగా అధికారం ఏర్పరచడంలో విజయం సాధించకపోతే గత ఎన్నికల మాదిరిగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని, బీజేపీ ఎగరవేస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక దీనికి మరియు మహారాష్ట్రలో ఇటీవలే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి ముఖ్య కారణమని చాలామంది అంటూ ఉండగా, ఆయన క్రేజ్ గురించి తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేడు రాణిస్తూ ఉన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకుంటూ ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. దీంతో ఆ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని చాలామంది అంటూ ఉన్నారు. ఆయనకున్న ఫాలోయింగ్ నేను చూశా, ఢిల్లీలో కూడా సలాం కొట్టింది, నేను షాక్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.